వాల్మీకి బోయ జాతి ఎస్టీ సాధన కోసం మోసపోయిన వాల్మీకి జాతి కోసం వాల్మీకి బోయల ఎస్టీ అంశంపైన రాష్ట్ర స్థాయి వర్క్షాప్ చర్చా సమావేశం నెల 22వ తేదీన కర్నూలులోని జిల్లా పరిషత్ హాల్లో ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం ఏపీ విబిఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా అధ్యక్షులు వాల్మీకి అర్జున్ తెలిపారు. కర్నూలు జిల్లా కోసిగిలో మంత్రాలయం నియోజకవర్గంలోని పలు గ్రామాల మీదుగా బైక్ ర్యాలీ నిర్వహించారు. అందులో భాగంగా బైక్ ర్యాలీ కోసిగికి చేరుకుంది. కోసిగిలోని వాల్మీకి నాయకులు ముత్తురెడ్డి, రామిరెడ్డి, జ్ఞానేష్, ఈరేష్, చిన్నతాయన్న, వీరారెడ్డి, బసవరాజు, అయ్యప్ప తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి వాల్మీకి యువ నాయకుల బైక్ యాత్రలో భాగంగా రెండవ రోజు మంత్రాలయం నియోజకవర్గానికి రావడం జరిగింది. అందులో భాగంగానే కోసిగి మండలానికి రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసినటువంటి వాల్మీకి యువకులు, అదేవిధంగా పెద్దలు, సీనియర్ నాయకులు ముత్తురెడ్డి అన్న గారిని, అదేవిధంగా పల్లెపాటి రామరెడ్డి అన్న కలవడం జరిగింది. జ్ఞానేశ్వర అన్న గారిని, వీరేష్ అన్న గారిని, మిగతా చిన్నత కలవడం జరిగింది. వాళ్ళందరినీ ఆహ్వానిస్తూ రేపు 22వ తేదీన కర్నూలు జిల్లాలో జిల్లా పరిషత్ కార్యాలయంలో జరుగుతున్నటువంటి వాల్మీకి బోయల ఎస్టీ అంశంపైన రాష్ట్ర స్థాయి సమావేశానికి రావాలని చెప్పేసి ఈరోజు మన మంత్రాలయం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం జిల్లా టీం మొత్తం, నియోజకవర్గం టీం మొత్తం రావడం జరిగింది. అదేవిధంగా వీరందరూ ఐక్యమత్యంతో మనకి రానున్న రోజుల్లో కూడా వాల్మీకి బోయలను ఎస్టీలో చేర్పించే విధంగా మేము గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాటం చేయడానికి వెనకడపోవడం అని చెప్పేసి మేము మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా మన కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి వాల్మీకి బోయల ఆత్మవిశ్వాసం దెబ్బతినే విధంగా ప్రతి ఘాట్లోనూ మన వాల్మీకి బోయలను అక్రమంగా కేసు పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా మన జిల్లాలో ఉన్నటువంటి వాల్మీకి బోయల పైన అక్రమ కేసులు ఎత్తివేయాలని చెప్పేసి ప్రతి స్టేషన్ లో కూడా మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రౌడీ షీట్లు కూడా ఉన్నారు. ఇప్పటికే 60 సంవత్సరాలు అయినా కూడా వాళ్ళపైన నిరంతరం అలాగే బైండ్ ఓవర్ కేసులు కానీ కావచ్చు, రౌడీ షీట్లు కావచ్చు, అదేవిధంగా క్రిమినల్ కేసెస్ కూడా